రైట్ మళ్ళీ గుల్మోహర్ మార్క్ అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు మనం వాక్ చేస్తున్న రోడ్డు పేరు గుల్మోహర్, ఎందుకంటే ట్రీస్ అవి ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ అన్నీ చూస్తుంటే గెస్ట్ హౌసెస్ మనకి బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అండ్ అంటే మనం ఇంకా అకాడమిక్ సెక్షన్కి వెళ్ళే ముందు కొంచెం రెసిడెన్షియల్ కాంప్లెక్స్లా ఉంటుంది అనమాట. ఇక్కడ ఉండే ప్రొఫెసర్స్, డీన్స్, డైరెక్టర్స్ వాళ్ళందరూ స్టే చేసేది. ఇది ఒక సమ్ బంగ్లా ఏదో. అండ్ అలాగే ఎవరైనా పేరెంట్స్ వచ్చిన వాళ్ళ కోసం విజిటర్స్ గెస్ట్ హౌస్ ఒకటి ఉంది మనకి. వెరీ 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 బ్యూటిఫుల్ అండ్ ఓల్డ్ కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు స్టే చేద్దామన్న ఒక ఆలోచన అయితే వచ్చింది. సో ఇక్కడ అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం కొంచెం ముందుకు వాక్ చేయాల్సి ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ అకాడమిక్ సెక్షన్కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తా. సో దిస్ ఇస్ ఆల్. ఇది డైరెక్టర్ హౌస్ అనుకుంటా. అండ్ ఇది మన గుల్మోహర్ స్ట్రీట్. అకాడమిక్ ఏరియా వెళ్తున్న మధ్యలో ఈ కార్ అయితే నాకు కనబడింది. అండ్ అంబాసిడర్ ఎప్పుడో వింటేజ్ కార్ లాగా ఉందన్నమాట. సో అందుకే ఇక్కడ ఆగి వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఇది ఎవరో ఇల్లు, బట్ ఇంట్లో వచ్చేసాం మనం గేట్ ఓపెన్ చేసి ఉంటే. సో సో ఇది ఒక వింటేజ్ కార్. సో మనం అలా సైలెంట్గా ఎవరింట్లో అయితే వచ్చామో అలా బయటకు వెళ్ళిపోయి అకాడమిక్ ఏరియాకి అయితే వెళ్దాం. చలో అకాడమిక్ ఏరియా అయితే ఎంటర్ అయిపోయాం గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎలక్ట్రిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో వీ కెన్ సీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అండ్ రీసెంట్గా ఏదో కమ్యూనికేషన్ రీసెర్చ్ సింపోజియం కూడా అయినట్టుంది. సో ఇది ఈసీఈ డిపార్ట్మెంట్. లోపలికి అయితే అంటే బయట నుంచే బిల్డింగ్ అయితే చూద్దాం, బికాస్ ఇవి ఐ థింక్ సైకిల్స్ పెట్టుకునే ఇది జోన్. ఓకే, ఇక్కడ కూడా సైకిల్స్ అవి బాగా యూజ్ చేస్తున్నారు స్టూడెంట్స్. అండ్ అక్కడ చూస్తున్నారు కదా ఈసీఈ అని రాస్తుంది. సో దిస్ ఆల్ ఈసీఈ క్యాంపస్ అనమాట, ఈసీఈ డిపార్ట్మెంట్. సో సిగ్నల్ ప్రాసెసింగ్ ఇదంతా మా ఫ్రెండ్స్కి బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటా, బికాజ్ వాళ్ళు ఎప్పుడు రూమ్కి వెళ్ళినా మా ఫ్రెండ్స్ ఉండేవారు. మా రూమ్మేట్ ఈసీఈఏ కేజీపీలో. సరే ఎప్పుడన్నా సిగ్నల్ ప్రాసెసింగ్ అది ఇది అంటూ ఉంటాడు. సో అదనమాట క్యాంపస్ డిపార్ట్మెంట్. ఇదంతా కూడా డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ కనబడుతుంది కదా. సో అదనమాట. సో బాగానే ఉంది ఇదంతా కూడా ఓల్డర్ బిల్డింగ్స్. ఆ కార్ వెళ్తుంది కదా అటువైపు అంతా ఇంకా రెసిడెన్షియల్, అక్కడ క్వార్టర్స్, దాని తర్వాత గెస్ట్ హౌసెస్, అంటే స్టాఫ్ మెంబర్స్, టీచర్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరికీ అవంతా క్వార్టర్స్. అండ్ మనం చూడాల్సింది ఇంకా అకాడమిక్ ఏరియా ఉంది. దాని తర్వాత మన హాస్టల్స్, వీళ్ళ క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది అదంతా కూడా చూద్దాం. సో నెక్స్ట్ హెడింగ్ ఆన్ టు, ఇక్కడైతే ఈసీ డిపార్ట్మెంట్ ఉంది. సో నెక్స్ట్ హెడింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఏరోస్పేస్. చాలా బాగుంటుందని చెప్పారు, సో అక్కడికి వెళ్తున్నా. సో లెట్స్ గో దట్. నెక్స్ట్ అకాడమిక్ సెక్షన్ వచ్చేసరికి సెంటర్ ఫర్ న్యూరో సైన్స్ అనమాట. జస్ట్ ఈసీ డిపార్ట్మెంట్కి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ సెంటర్ ఫర్ న్యూరో సైన్స్ అని కనబడుతుంది కదా బిల్డింగ్. అంటే టైం సరిపోవడం వల్ల నేను లోపలికి అయితే వెళ్ళట్లేదు ప్రతి డిపార్ట్మెంట్కి. సో బయట నుంచే చూపిస్తున్నాను. సో ఇంకా మనం స్టిల్ ఆన్ గుల్మోహర్ స్ట్రీట్లోనే ఉన్నాం. ఈ స్ట్రీట్ నుంచి ఎగ్జిట్ అవ్వగానే మనకి మన ఏరోస్పేస్ కానీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కనబడతాయి. అండ్ ఈ ట్రీస్కి దగ్గర ఏదో కొంచెం ఇదేంటబ్బా, ఓ లైట్స్. ఓకే ఓకే, ట్రీస్కి అంటే దాన్ని ఏమంటారు, రిఫ్లెక్టర్స్ పెట్టారనమాట. సో దట్ యూ గెట్ టు నో. ఓకే, సో ఇది గైస్ సెంటర్ ఫర్ న్యూరో సైన్స్. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో అంటే డిపార్ట్మెంట్స్ అన్నీ చాలా హ్యూజ్గా ఏం లేవు, నార్మల్ బిల్డింగ్స్. బట్ లోపల జరిగేవి మాత్రం హ్యూజ్గా ఉంటాయి. అంటే రీసెర్చ్ కానీ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ, ఇందాక మనం చూసిన సిగ్నల్ ప్రాసెసింగ్ ల్యాబ్, ఇవంతా మా ఫ్రెండ్స్కి చూస్తే గ్యారంటీ వాళ్ళకి అర్థమవుతుంది సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఏది ఇదని. సో ఇక్కడ ఏదో జనతా మార్కెట్ అనేది ఉందంట. సో జెరాక్స్ కానీ ఏమైనా కావాలన్నా స్టేషనరీ అవన్నీ. సో అక్కడికే వెళ్దాం. ఇప్పుడు కొంచెం కొనుక్కోవాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో చెప్పాను కదా క్యాంపస్ మధ్యలోనే ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంటుందని. సో జస్ట్ రైట్ ఆఫ్టర్ నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం న్యూరో సైన్స్ డిపార్ట్మెంట్ చూసాం కదా, దాని పక్కనే ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంది. సో సూపర్ మార్కెట్లో ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. దాని తర్వాత ఇదంతా కూడా మళ్ళీ క్వార్టర్స్ చూస్తున్నారు కదా, స్టాఫ్ క్వార్టర్స్ ఇదంతా కూడా. సో అటువైపు అంతా ఇంకా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, రెసిడెన్షియల్ అదంతా మనకు సంబంధం లేదు కాబట్టి. సో సూపర్ మార్కెట్లో అయితే నేను ఇప్పుడు స్టేషనరీ కొనుక్కోవాల్సి ఉన్నాయి. ఐ విల్ ఫైండ్ అవుట్ ఇక్కడ దొరికితే అవి కొనుక్కుంటా ఇక్కడ. అండ్ అలాగే జెరాక్స్ షాప్ కూడా ఉంది మీదన ఫస్ట్ ఫ్లోర్లో. సో లాట్ ఆఫ్ థింగ్స్ గైస్. సో అంటే ఇంకా క్యాంపస్లో ఉన్న వాళ్ళకి బయటికి వెళ్లకుండానే అన్ని లోపలే దొరికేలాగా ఒక ఫెసిలిటీ అయితే ఉందన్నమాట, మన కేజీపీ లాగే. సో ఐ థింక్ ఆల్ క్యాంపసెస్ ఆర్ బిల్ట్ ఇన్ సచ్ అవే అనుకుంటా. అండ్ ఆబ్వియస్లీ ఇన్ని చెట్లు ఉంటే మంకీస్ కూడా రాకుండా ఎందుకుంటాయి చెప్పండి, వాటికి మంచిగా కావాల్సింది చెట్లే. సో అని చెప్పి ఎంత గ్రీనరీ చెట్లు అవన్నీ పెట్టుకొని మంకీస్ లేకపోతే ఎలా. సో మంకీ కూడా చూస్తున్నారా మన దగ్గరికి ఏదో వస్తుంది. మొబైల్స్ మాత్రం ఇప్పుడు మంకీస్ దగ్గరలో ఉన్నప్పుడు మాత్రం లోపల పెట్టేయాలి, బికాజ్ మొబైల్స్ లాక్కొని వెళ్ళిపోతాయి, వాటికి తెలియదు కదా. సో మొబైల్ లాక్కొని వెళ్ళిపోతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మంకీస్ వచ్చేసరికి. సో నేనైతే ఇంకా ప్రయత్నాలు అవి చేయట్లేదు. సో
సో మంకీ అయితే క్లియర్ కనబడుతుంది కదా, ఇంకా లోపల పెట్టేస్తా అంతే. ఫైనల్లీ మనం వద్దాం అనుకున్న డిపార్ట్మెంట్ అయితే వచ్చేసింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రైట్ సైడ్ వెళ్ళాలి, అండ్ ఫిజికల్ సైన్సెస్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా. దీనికి క్వైట్ ఆపోజిట్లోనే మనకి బయాలజికల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఉంది. బయాలజీ రిలేటెడ్ రీసెర్చ్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. సో అంటే బయోటెక్నాలజీ అండ్ ఆల్. సో ఏరోస్పేస్ డిపార్ట్మెంట్ లోపలికి అయితే వెళ్దాము. అక్కడ ఎందుకంటే ఒక మోడల్ కూడా ఉందంట, ఏరోప్లేన్ మోడల్. దాని తర్వాత ఒక ఎయిర్ స్ట్రిప్ కూడా ఉందని నేను విన్నాను, బట్ ఐమ్ నాట్ షూర్ హౌ మచ్ ఇట్ ఈస్ ట్రూ. సో లోపలికి వెళ్ళి మనమే ఒకసారి చెక్అవుట్ చేసేద్దాం, ఓకేనా? చలో. అండ్ గైస్, ఇప్పుడు నేను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గారి నడుస్తూ వెళ్తున్నాను. అండ్ వెళ్తున్న మార్గంలోనే నాకు ఒక మెసేజ్ వచ్చింది మా కేజీపీ ఫ్రెండ్ నుంచి, అరవింద్ అని. సో వెరీ వెరీ గుడ్ న్యూస్ టు షేర్. అండ్ తను కూడా నాతో పాటు బ్యాచ్మేట్ అనమాట, ఐఐటి ఖరగ్పూర్లో, విశాఖపట్నం నుండే, మన తెలుగువాడే. సో నేను ఐఐసి బెంగళూరులో ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో తన మెసేజ్ వచ్చింది ఏంటంటే, తనకి రీసెంట్గా క్యాట్ ఎగ్జామినేషన్ అయితే ఇచ్చాడనమాట. అండ్ ఐఐఎం అహ్మదాబాద్లో అయితే పీజీపీ కోర్స్కి తనకి సెలెక్షన్ అయితే అయింది క్యాట్లో. సో కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ మచా. అండ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ గుడ్ న్యూస్ టు షేర్ ఆల్సో. అండ్ నెక్స్ట్ మనం ఐఐఎం, చాలామంది ఇంజనీరింగ్ తర్వాత ఐఐఎంస్ ఏంటి, అవి ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద ప్రాసెస్, అది ఇదని అడుగుతున్నారు. సో ఐఐఎం బెంగళూరు కూడా నమ్మ బెంగళూరులోనే ఉంది కాబట్టి నెక్స్ట్ ఐఐఎం బెంగళూరు క్యాంపస్ అయితే మీకు అందరి కోసం చూపిస్తాను. ఓకే, సో ఐ థింక్ దట్ విల్ ఆల్సో యూ గైస్ విల్ ఎంజాయ్ అ లాట్. సో ఇప్పుడైతే మనం ఏరోస్పేస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోదాం. అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ క్యాంపస్. ఇంకా చాలా ఉంది, ఇంకా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనం ఇంకా హాస్టల్ ఏరియా, మెస్ కూడా వెళ్దాం. డెఫినెట్లీ మెస్ ఏరియా, మెస్ వ్లాగ్స్ అన్నవి చాలా ఎక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి, నేను గమనించాను. సో మెస్కి అయితే డెఫినెట్గా వెళ్దాం. దాని తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ విల్ ట్రై, అంటే ఐ ట్రై మై బెస్ట్ టు ఐఎం బెంగళూరు వెళ్దాం, ట్రై చేద్దాం. వాళ్ళకి ఎగ్జామ్స్ లేకపోతే వీ కెన్ డెఫినెట్లీ గో. సో దట్స్ ద అప్డేట్ గైస్. సో చియర్స్. సో ఫైనలీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ అయితే ఉంది. ఐ డోంట్ నో వెదర్ దిస్ ఈస్ అన్ ఒరిజినల్ ఎయిర్ క్రాఫ్ట్ దట్ ఈస్ బీయింగ్, అంటే ఇక్కడ పెట్టారో లేకపోతే ఒక మోడలో కానీ, బట్ ఇట్ ఈస్ సారీ ఒకటి కాదు, అక్కడ ఇంకోటి ఉంది, దాని దగ్గరికి కూడా వెళ్దాం. అండ్ ఇది ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్ మోడల్. సో అంటే దీని ప్రొపల్లర్స్ కానీ ఇంజన్ ఇదంతా కూడా వీళ్ళ స్టూడెంట్స్కి తెలియాలని ఒక మోడల్ పెట్టారు. అండ్ సేమ్ సైజ్లో, ఐ థింక్ ఏ సైజ్లో అయితే రియల్ది ఉంటుందో అదే సైజ్, లేకపోతే రియల్దే అని నేను అనుకుంటున్నా. సో మనం ఒకసారి దాన్ని టచ్ కూడా చేసి చూద్దాం. ప్లీజ్ డూ నాట్ టచ్ అన్నారు కాబట్టి వద్దులేండి, టచ్ ఎందుకు మనకి. సో దాని తర్వాత ఇంకొకటి కూడా ఉంది మనకి ఏరోస్పేస్ డిపార్ట్మెంట్లోనే. కొంచెం ముందుకెళ్తే ఇంకొక, అంటే ఇది 1 సీటర్ 2 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ లాంటివి ఉంటాయి కదా. సో యూఎస్లో ఇలాంటివి బాగా ఎక్కువ వాడుతూ ఉంటారు. అంటే లైక్ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి చాలామందికి, వాళ్ళు ఎక్కడికైనా ప్రైవేట్గా తిరగాలనుకున్న వాళ్ళకు ఉంటాయి అక్కడ. బిలియనియర్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా యూఎస్లో. సో నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇదొక మోడల్. సో చూస్తున్నారు కదా, ఇదొక మోడల్. దీని వింగ్స్ చూసారు, చాలా పెద్దగా ఉంది. అంటే బాడీ లెంత్ కొంచెం తక్కువ, బట్ వింగ్స్ అది చాలా ఎక్కువగా ఉంది మీరు ఇంకా గమనిస్తే. సో ఇదొకటి, అండ్ దాని తర్వాత ఇదొకటి. ఎయిర్ స్ట్రిప్ కూడా ఇక్కడ ఒకటి ఉందని నేను విన్నాను. ఒకసారి మ్యాప్లో చూసి ఎయిర్ స్ట్రిప్ కూడా మీ అందరి కోసం చూపిస్తా. చలో. సో మెజారిటీ ఆఫ్ ద అకాడమిక్ సెక్షన్ అయితే మనం కవర్ చేసాం. సో నెక్స్ట్ మిగిలిందల్లా మనకి అకాడమిక్ నుండి స్టూడెంట్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, అండ్ అలాగే మన మెస్ ఏరియా అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ స్పోర్ట్స్ ఏరియా అలా మర్చిపోయాం, స్పోర్ట్స్ ఏరియా కూడా లాస్ట్లో కవర్ చేస్తా. అండ్ ఇప్పుడైతే చాలా చాలా టైర్డ్గా ఉన్నా, కొంచెం రెస్ట్ అండ్ కొంచెం ఏదైనా స్నాక్స్ అయితే తింటా. అండ్ మెస్కి వెళ్ళడానికి ట్రై చేస్తా. సో మెస్ కానీ లోపలికి వెళ్ళనిస్తే సో మెస్ కూడా మీకు కవర్ చేస్తా. సో లెట్స్ గో టు ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఆఫ్ స్టూడెంట్స్. చలో.